పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువు సెలవిచ్చిన మాట, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనము ఈ లోకంలో ఫలించాలి అంటే, మనం అభివృద్ధి పరచబడాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే యేసుక్రీస్తులో మనం అంటకట్టబడి ఉండాలి. యేసుక్రీస్తు మాటలలో మనం నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు వాక్యంలో మనం నడుచుకోవాలి. యేసు ప్రభువు ఇతరులను ప్రేమించమని చెప్పి ఉన్నాడు. మనం ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి. ఇతరులను మనం క్షమించేవారిగా ఉండాలి. ఇతరులకు మనం సహాయపడేవారిగా ఉండాలి. మనము తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. మనము విధేయత జీవితం కలిగి ఉండాలి. యేసు ప్రభువారి వలె ఇతరుల ఎడల మనం కనికరం చూపించేవారి వలె ఉండాలి. యేసు ప్రభువారి వలె మనము వినయం కలిగిన వారిగా ఉండాలి. యేసు ప్రభువారి వలె మనము కరుణ కలిగిన వారి వలె ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని మనం ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.